మరియు సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు కమలాపూర్ తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, తేదీ 9/5/2024 రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి గారైనటువంటి రాజయ్య 3 ఎకరాల 2 గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటకు గాను మీ సేవలో అప్లై చేసి 10th రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10th రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడి తహసీల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాపోని పంపించేసింది. ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ 18th రోజు వెళ్ళాడు. 18th రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు 6,000 రూపాయలు ఇస్తేనే 5,000 రూపాయలు ఆమెకు, ఒక 1,000 రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేసిండ్రు. వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాల్ హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎంఆర్ఓ మాధవి గారికి 5,000, 4,000, తర్వాత ఒక 1,000 రూపాయలు ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి 1,000 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 ఈ నంబర్ కాల్ చేయగలరు. ఈ రోజు జరిగినటువంటి ట్రాప్లో నేను, మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు, శ్యామ్ సుందర్, ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.